జైలు సంఖ్యల నుంచి విడుదల పొంది ఆ దేశానికే అధిపతి అయ్యే స్థానములోనికి ఆ దేవుని మహిమ హెచ్చించింది. జైలు గోడలను బ్రద్దలు చేసింది దేవుని మహిమ. యోసేపు మీద పడిన నిందలు అవమానాలన్నీ తొలగిపోయాయి. ఏ దేశములో బానిసగా అమ్మబడ్డాడో ఆ దేశానికి అధిపతి అయ్యాడు. మరి ఎవరు చప్పట్లు కొడతలేరు? బానిస ఏంటి, దేశానికి అధిపతి కావడం ఏంటి? ఎ స్లేవ్ బికేమ్ ఏ రూలర్. ఒక బానిస ఒక పరిపాలకుడుగా మారిపోయాడు. ఏంటి అతన్ని పరిపాలకుడుగా మార్చింది? దేవుని మహిమ. శ్రమలలో నీవు దేవునిలో ముందుకు కొనసాగుతున్నప్పుడు, అందుకనే అలాంటి భయంకరమైనటువంటి శ్రమలలో దేవుని నియమాన్ని ఎక్కడా కూడా యోసేపు విడిచిపెట్టలేదు.